హాయ్ కే డ్రామా లవర్స్. ఎప్పుడు లవ్ స్టోరీసేనా? ఈసారి కొంచెం డిఫరెంట్ సీరీస్ చూద్దామని చెప్పి రీసెంట్‌గా వచ్చిన ఒక సీరీస్ చూసా. ఈ 'ఫిషెస్ కుడ్ కిల్' అని. వాహ్! ఏమైనా ఉందా అసలు సీరీసు? మామూలుగా లేదన్నమాట. కానీ దీంట్లో ఒకటేంటంటే ఇది ఏ రేటెడ్. బ్లడ్ అండ్ వయలెన్స్ అయితే చాలా గట్టిగా ఉంటదన్నమాట. అది మీకు ఓకే అనిపిస్తే సీరీస్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత వెనక్కి చూసుకోవడం అయితే అసలు ఉండదన్నమాట. అలా వెళ్ళిపోతూనే ఉంటారు. బింజ్ వాచ్ చేసేస్తారన్నమాట. కన్ను కూడా రెప్పేనంత ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లారన్నమాట. చాలా 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 బాగుందన్నమాట. ఇంకా స్టోరీ విషయానికొస్తే 'కిరిగో' అనే ఒక యాప్ ఉంటది. అది మన హీరో గ్యాంగ్ వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకుంటారన్నమాట. దాంట్లో ఒకటి ఇన్‌స్టాల్ చేసుకొని వాడికి కావాల్సిన కోరిక ఒకటి కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేరిపోతదన్నమాట. ఫస్ట్ ఎవరు నమ్మరు, కానీ నెరవేరిపోతది. దాని తర్వాత దాని ప్రైస్ ఎలా ఉంటది, ఏంటి అని రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మాట. మామూలుగా ఉండదు. ఆ కోరికకి అది తీసుకునే ప్రైస్ ఏంటి అన్నది చూపిచ్చే స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ అసల ఈ కిల్లింగ్స్ ఎలా జరుగుతున్నాయి, కోరికలు ఎలా నెరవేరుతున్నాయి అనేది ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటదసలా. అబ్బబ్బబ్బా! నాకైతే చాలా సాటిస్ఫైయింగ్‌గా మంచిగా అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా పీక్ మాట. మామూలు స్క్రీన్ ప్లే కాదు. కొన్ని ఎపిసోడ్స్ మనం వెనక్కెళ్ళి చూస్తే ఆ డీటెయిలింగ్‌కి మైండ్ పోద్ది మాట. అంత బావుంటది ఆ డీటెయిలింగ్ గూడా. ఒక ఎపిసోడ్‌ని వాళ్ళే రివర్స్‌లో చేసి నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపిస్తారు. హూ! క్రేజీ ఉంది గదా! అని అనిపిస్తది. అంత తీసి ప్రెజెంట్ చేశారన్నమాట. సీరీస్ అయితే చాలా బావుంది. మంచి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ మాట. అసలెవ్వరు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ మాట. ఎవరైనా ఈసారి ఫోను వాడాలంటే భయపడతారన్నమాట. ఆ టైప్‌లో తీశారు. చాలా బావుంది మాట. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయా. అసలు దీంట్లో యాక్టర్స్ పెర్ఫార్మన్స్‌లుంటే ఒక్కొక్కరు ఇరగదీశారన్నమాట. కొన్ని సీన్స్‌లో వాళ్ళ ఫేస్ చూస్తే అసలేంటి ఆ యాక్టర్‌కి, ఈ యాక్టర్‌కి సంబంధం లేదు అన్న టైప్‌లో అనిపిస్తదన్నమాట. అంత యాక్ట్ చేశారు. క్రేజీ అసల. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సీరీస్ గురించి చాలానే ఉన్నాయి. కానీ నేను అన్నీ చెప్తే ఇంకేముంటది. అందుకని మీరు గూడా చూడండి. ఆ ఎక్స్‌పీరియన్స్ మీరు గూడా చేయండి. సీరీస్ అయితే చాలా బావుంది. ఎస్పెషల్లీ ఈ సీరీస్ అయితే నైట్ టైమ్ చూడండి. బ్యాంగరే మాట మీకు. క్రేజీ అనిపిస్తది. ఈ సీరీస్ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్ అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ మాట. చాలా బావుంది. ఒక్క పాయింట్ ఏంటంటే దీంట్లో వయలెన్స్, బ్లడ్ ఇదైతే చాలా ఎక్కువగా ఉంటది. అది మేము ఓకే. పర్లేదు అనుకుంటేనే చూడండి. లేకపోతే కాస్త మీకు డిస్టర్బింగ్‌గా అనిపించొచ్చు. అది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.